మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ 100%. ఒక జిఎస్టీ మాత్రమే కేంద్రానికి 50%, ఫైనల్ ప్రొడక్ట్ మీద అది కూడా రాష్ట్రాలకు 50%. అదొక్కటే మాత్రమే జిఎస్టీలో 50% మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. మేమైతే ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అవన్నీ ప్రోత్సాహకాలే. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్యాక్సీల మీద మేము తీసుకోం, ఒక జిఎస్టీ తప్ప. ఎందుకంటే రాష్ట్రాలు కూడా తమ కాళ్ళ మీద నిలబడాలని కొంత ప్రయత్నం చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఏం చేస్తున్నాం అంటే, ఏ జిల్లాలో అయితే ఎంత మినరల్స్ వస్తున్నాయో అక్కడ ఒక 2% మేము డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పెట్టి, ఏ గ్రామాలైతే ఎఫెక్ట్ అవుతున్నాయో, ఎక్కడైతే పొల్యూషన్ వస్తుందో, ఎక్కడైతే రోడ్లు పాడవుతున్నాయో, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుందో, ఎక్కడైతే ఉపాధి అవకాశాలు దెబ్బతున్నాయో అక్కడనే ఖర్చు పెట్టాలి. ఆ మైన్కి 25 కిలోమీటర్ల పరిధిలని ఒక కొత్త చట్టం చేసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పెట్టి ఈరోజు 1,25,000 కోట్ల రూపాయలు ఈ ఫండ్ ద్వారా ఆయా జిల్లాలు తీసుకుంటున్నాయి. ఆటోమేటిక్ స్టేట్ గవర్నమెంట్, అది కూడా మేము ఇయ్యం, స్టేట్ గవర్నమెంట్ ద్వారా వసూలయ్యేటువంటి పన్నులో ఆటోమేటిక్ 2% జిల్లా కలెక్టర్ పంపాలి. జిల్లా కలెక్టర్ ఇదే చైర్మన్ అన్ని జిల్లాలకు. ఇటీవలనే జిల్లా కలెక్టర్లందరినీ ఢిల్లీకి పిలిచి కాన్ఫరెన్స్ చేశాం, డిస్ట్రిక్ట్ మినరల్ కాన్ఫరెన్స్ సంబంధించి వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చాం. ఎక్కడ కూడా దురదృష్టం ఏంటంటే, గతంలో ఆ యొక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. మన దగ్గర కూడా అవన్నీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడను, రాజకీయాలు వస్తాయి కాబట్టి మాట్లాడదలుచుకోలేదు. ఉత్తరప్రదేశ్, మన ఒరిస్సాలో ఒక రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో 5,000 కోట్లు ఉంటుంది. 5,000 కోట్లు. కొన్ని రాష్ట్రాల్లో 3,000 కోట్లు, కొన్ని రాష్ట్రాల్లో జిల్లాలకు, ఒక జిల్లాకు అంటున్నాను, కొన్ని జిల్లాలకు 1,000 కోట్లు. మన దగ్గర 400 కోట్లు సింగరేన్ ఏరియాలో. మిగతా దగ్గర కరీంనగర్, గ్రైనేట్, ఇతరత్ర చిట్టింగ్ తక్కువ ఉంటుంది. సింగరేన్ ఏరియాలో కోల్ మైన్ ద్వారా ఉన్నటువంటి ఏరియాలో 300 కోట్లు, 350 కోట్లు. కలెక్టర్లు మీటింగ్ పెడితే ఏమి చేస్తున్నా అంటే, డబ్బులు ఉంటాయి కదా సార్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాబట్టి నేను మళ్ళీ ఆ విషయాలు కొను, అవి తర్వాత ఎప్పుడైనా మిగతా విషయాలు, సెన్సిటివ్ విషయాలను తర్వాత మాట్లాడతాను. కాబట్టి ఈరోజు ఇది ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించినటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దీంతో ముగిస్తున్నాను. అందరికీ నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు. 1 by 1. కుకింగ్ కోల్కి సంబంధించి మేడం ఒక ప్రశ్న అడిగింది. స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హై క్వాలిటీ కోల్, కుకింగ్ కోల్ అంటారు, అది ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎందుకు అదే పని, ఆ బాయిలర్స్ అయితే నిర్మాణం చేశారో అది చేంజ్ చేయాలన్నప్పుడు మరి మన కోళ్ళు కొంత చాలా రకాలుగా డస్ట్ ఇతరత్ర ఉంటుంది. నాసి రకమైనటువంటి కోళ్ళు, క్వాలిటీ తక్కువగా ఉంటుంది ఇండియాలో. మనం ఏం చేయలేం దాన్ని, అంటే భూమిలో భగవంతుడు ఇచ్చింది, మనం ఏం చేయాలి. దాన్ని ఏం చేస్తామంటే తీసి ఈరోజు కోల్ వాషరీస్ ద్వారా వాష్ చేయడం, మరి కోల్ వాషరీస్ ద్వారా వాష్ చేయడం అంటే ప్లాన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క BCCL భారత్ కోల్ ఏదైతే జార్ఖండ్లో వస్తుందో అక్కడ కొద్దిగా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఆ కోల్ని మేము మరి స్టీల్కు ఉత్పత్తులకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రకంగా కుకింగ్ కోల్ మిషన్ కూడా ఒకటి సపరేట్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్స్ను ఒక టీం ఏర్పాటు చేసి కుకింగ్ కోల్ అంటే క్వాలిటీ కోల్ ఏ రకంగా పెంచాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద చాలా ప్రేమ, మళ్ళీ మరి రాజకీయాలు వస్తాయి వద్దు. నేను ఒక్కటి చెప్తాను, ఎందుకంటే కోల్ సంబంధించిన వాటి మీరు అడిగిన చెప్పాలా. నేను టీఆర్ఎస్ మంత్రి ఉన్నప్పుడు 40 ఉత్తరాలు రాసిన. ఏ ఉత్తరాన్ని కూడా ఒకరు జవాబు చెప్పిన పాపాన్ని పోలే. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని 49% ఉందని అప్పుడు వాళ్ళకి తెలియలేదు. ఏ ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రమేయం తీసుకోలేదు. ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, ఒక CSR విషయంలో కావచ్చు, ఒక DMF విషయంలో కావచ్చు, ఒక నిర్ణయం విషయంలో కావచ్చు, ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేదు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సింగరేణి ఆ రకంగా తయారు చేసి పెట్టారు. 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో కూడా
కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడము, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండడము, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగస్వాములు చేయడము గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, ఇప్పుడు వీళ్ళు కూడా చేయడం లేదు. కానీ ఈరోజు వాళ్ళ అవసరం వచ్చింది కాబట్టి నాకు ఉత్తరం రాసి ఈయన కూడా కుమ్మక్కయిందా, ఈయన కూడా భాగస్వామ్యం ఉందా అని తొండాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలను మాట్లాడదలుచుకుని నా ప్రెస్ కాన్ఫరెన్స్ పువ్వుదే వస్తాయి, మీరు ఇదే ఇస్తారని నా భయం. అది చెప్తా అనేక ఏరియాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో 600 జిల్లాలు ఉన్నాయి. 400 కూడా 4-5 బ్లాక్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాము. నేను ఇవన్నీ కూడా బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు తీస్తున్నాం. మీకు నేను మైండ్ క్లోజర్ చేయకుండా ఎట్లుండే పరిస్థితి, మైండ్ క్లోజర్ చేసినాక గ్రీనరీ ఎట్లా డెవలప్మెంట్ అయింది, కొంత లెవెల్ ఎట్లా చేశాము, వాటర్ బాడీస్ ఎట్లా డెవలప్ చేశాము, టూరిజం స్పాట్స్ ఏ రకంగా డెవలప్మెంట్ చేశాము, రెస్టారెంట్స్ ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము, అదేవిధంగా సోలార్ ప్యానెల్స్ ఎట్లా పెడతా ఉన్నాము, ఎట్లా రీయూజ్ చేస్తున్నాం ల్యాండ్ అనేటువంటిది కూడా 147 వీడియోస్ తయారు చేసి రిలీజ్ చేస్తాను దేశంలో. ఎందుకంటే దానికి డబ్బులు ఇస్తున్నాను, ఫ్రీగా చేస్తలేదు. నేను డబ్బులు ఇచ్చి మనుషులను పెట్టి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టి చేస్తా ఉన్నాను. అబ్సల్యూట్లీ 100% మీరు రీటైల్ చేద్దాం.